తమిళనాడులో స్పెషల్ ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ డీఎంకే నుంచి ఆ కూటమిలో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు తగ్గారు. కొత్తగా వచ్చి చేరే వాళ్ళు పెరిగారు. అదే సందర్భంలో దాన్ని ఓడగొట్టడానికి సిద్ధపడ్డటువంటి ఏఐఏడీఎంకే కూటమికి సంఖ్య తగ్గింది. అది ఈ దఫా స్పెషల్. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దీని పేరు లౌకికవాద ప్రగతిశీల కూటమి అని పెట్టుకున్నారు. ఎస్పీఏ అని. డీఎంకే అప్పుడు 133 స్థానాలతో పాటు మరో 26 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, మరులమర్చి ద్రావిడ మున్నేట్ర కజగం ఎండీఎంకే, విడుదలై చిరుత్తల్ కచ్చి వీసీకే ఇప్పుడు కూడా అవన్నీ కొనసాగుతున్నాయి. అంటే అప్పుడు 133 వేలకు వస్తే డిఎంకేకి వస్తే 26 వీళ్ళందరూ కలిసి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల 13 పార్టీలు అప్పుడు కూటమిలో ఉంటే ఇప్పుడు 21కి వచ్చింది. డిఎంకే అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతర పార్టీల నుండి మద్దతు వచ్చింది. అప్పట్లో నేరుగా పోటీ చేసిన కమల్ హాసన్కి చెందినటువంటి మొక్కల మీది మయ్యం ఇప్పుడు డిఎంకేతో కలిసింది. ఈసారి ఎస్పీఏలో కలిసింది. అట్లాగే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఏఎంఎంకే తెచ్చిన పీపుల్స్ ఫ్రంట్లో భాగంగా ఉన్న డిఎండికే, ఎస్టీపీఏ ఈసారి అనూహ్యంగా డిఎంకేతో జట్టు కట్టే. డిఎండికేకి తాజాగా ఒక రాజ్యసభ సీటు డిఎంకే నుంచి బహుమానంగా వెళ్ళింది. విజయ్ పార్టీ టీవీకేతో కాంగ్రెస్ కలిసి వెళ్తుందనేటటువంటి చర్చలు పెద్ద ఎత్తున నడిచిన ఆ పార్టీకి రాజ్యసభ సీటు 28 అసెంబ్లీ స్థానాన్ని డిఎంకే కేటాయించడంతో సస్పెన్స్ ఏర్పడింది. సంక్షేమ అభివృద్ధి ఎజెండాతో పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ అంటూ ఓ పక్కన వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. అదే సందర్భంలో ఎన్డీఏలో వచ్చేటప్పటికి 10 పార్టీలు ఉన్నాయి. క్రిందటిసారి ఈ దఫా 11 అయినాయి. అన్నాడీఎంకే, పట్టాలి మక్కల కచ్చి పీఎంకే, బీజేపీ అప్పట్లో పోటీ చేసి స్థానాలు గెలుచుకుంటే అన్నాడీఎంకే అప్పుడు 66 గెలుచుకుంది, పీఎంకే 5, బీజేపీ 4 గెలిచినాయి. ఈసారి ఈ కూటమి 16 పార్టీలకు విస్తరించి గతంలో నేరుగా జట్టు కట్టిన ఏఎంఎంకే తాజా కూటమిలోకి వచ్చింది. కమల్ హాసన్ నడిపిన పీపుల్స్ ఫస్ట్ అలయన్స్ భాగంగా ఉన్న ఇండియా జనవాయుగ కచ్చి ఈసారి ఎన్డీఏలోకి వచ్చింది. అలాగే పిఎఫ్ఏలోనే ఉన్న సినీ నటుడు శరత్ కుమార్ పార్టీ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చిని ఏఐఎస్ఎంకే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీలో విలీనం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగనని ఆయన ప్రకటించారు. అదే సందర్భంలో లోక్సభ ఎన్నికల్లో కమలం గుర్తు మీద ఆయన సతీమణి రాధిక పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏలో ఉండి 23 స్థానాల్లో పోటీ చేసిన పీఎంకే ఈసారి చీలిపోయింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామ్దాస్ ఎన్డీఏ నుంచి తన మద్దతుదారులతో బయటికి వెళ్తే ఆయన కొడుకు అంశుమణి కోర్టుకెక్కి పీఎంకే అధ్యక్షుడు కొనసాగేలా పోరాటం చేసి ఈసారి ఎన్డీఏ ఓటమిలో 18 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. జయలలిత సన్నిహితురాలు శశికళ మేనలుడు టీటీవీ దినకరన్ పెట్టిన ఏఎంఎంకే ఎన్డీఏలోకి వచ్చింది. మధ్యలో అన్నాడీఎంకేతో భేదాలు వచ్చిన బీజేపీ జోక్యంతో వివాదం సద్దుమణింది. 11 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఈ కూట ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళస్వామి బరిలో ఉన్నారు. ఇప్పుడు శశికళ ఎన్నికల కొద్ది రోజుల ముందు కొత్త పార్టీని ప్రకటించింది. చీలిపోయిన అన్నాడీఎంకేని ఏకం చేసి చూపిస్తానని చెప్పింది. అది కుదరకపోవడంతో ఆల్ ఇండియా పురచితలైవర్ మొక్కల్ మున్నేట్ర కళగం నేతృత్వంలో వేరుగా కూటమి పెట్టింది. ఎన్డీఏ నుంచి వేరైన రామ్దాస్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళతో కలిశారనమాట.